దేవా ఎట్టుంది అందరి బాగానే ఉండయి మా ఏం తిట్టిందని నేను ఏడ్చుకుంటా మందుకు నీళ్ళు పోసిన దేవుడు గొప్ప కార్యం చేసిండ ఏసు రక్తం కొట్టంగానే తెగులు పోయింది బాగుంది. వరి చప్పట్లు గట్టిగా. ఏం చేసిందమ్మా? వరికి తెగులు పడితే ప్రేయర్ ఏసు రక్తం వాళ్ళ అమ్మాయి తీసుకెళ్ళి ఇచ్చిందంట. అది నీళ్ళల్లో కలిపి కొట్టంగానే తెగులు వెళ్ళిపోయిందంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈ రహస్యం మనకే తెలుసు, ఎవరికి తెలియదు ఈ ప్రపంచంలో. హల్లెలూయా. యేసు రక్తం వాడితే తెగుళ్ళు వెళ్ళిపోద్ది. యేసు రక్తం వాడితే 10 బస్తాలు బియ్యం పండేది 20 బస్తాలు పండుతాయి. యేసు రక్తం వాడితే మోషన్స్ తగ్గిపోతాయి. యేసు రక్తం వాడితే మోషన్స్ వచ్చినటువంటి మోషన్స్ లేకపోతే విరోచన లేకపోతే ఆ వాంతులు తగ్గిపోతాయి. హల్లెలూయా. అంటే దేన్ని బట్టి అంటే నీ హృదయంలో విశ్వాసాన్ని బట్టి. హల్లెలూయా. నీ హృదయంలో నమ్మకం లేకుండా తీసుకెళ్లి కొడితే నీకు ఏది జరగదు. గుర్తుపెట్టుకోండి, ఏది ఉండాలి? నీకు నమ్మకం ఉండాలి. ఆమెన్. చెప్పమ్మా నీ పేరు? నా పేరు కమలమ్మ. నాకు నిన్నటాల నుంచి కాళ్ళు నొప్పులు జ్వరంతో బాధపడుతున్నా. ఏసు రక్తం తీసుకొని ప్రార్థన చేసుకున్నాక నా ఏసు స్వస్థపరిచిన కాళ్ళు నొప్పులు, ఆ నొప్పులన్నిటి నుంచి స్వస్థత వచ్చింది. చెప్పండి గట్టిగా. నా పేరు రోతమ్మది, కొత్తపల్లె. పెద్దమ్మాయి అన్నానికి పిల్లలు లేకపోతే ఇప్పుడు 4 నెలలు గర్భితం ఉంది. గవర్నమెంట్ ద్వారా సూది వేసారు నర్సు. బాగా 2 ఆశలు చెయ్యంత ఏసు రక్తం ఇక్కడ చేసిపోయింది మన వారం. 10 రాశులు తగ్గిపోయింది. వాపు తగ్గిపోయిందంటే ఏసు రక్తం రాయంగా. చెప్పండి కూడా గట్టిగా. నా పేరు మోజెస్. 3 వారాలు ఫస్ట్ వారం వచ్చిన నుంచి గుండెలో నొప్పి, 2 లెక్కల నొప్పి, నడుము నొప్పులు అన్నీ. ఈ ఏసు రక్తం తీసుకొని పోయాక ఈ 3 వారాలు పోసుకున్నాక నొప్పి తగ్గిపోయింది. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. యేసయ్యకే మహిమ. చెప్పండి కూడా గట్టిగా.